నువ్వా నేనా అన్న చందంగా సాగిన తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై స్వల్ప మెజారిటీతో అంజిరెడ్డి గెలిచారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో లెక్క తేలకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి రిజల్ట్స్ ని రిలీజ్ చేశారు. సోమవారం ఉదయం నుంచి కౌంటింగ్ మొదలైంది. ఈ ప్రక్రియ బుధవారం రాత్రి 9 గంటల వరకు సాగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మొత్తం 56 మంది బరిలోకి నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా గట్టి పోటీనిచ్చారు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. మొత్తం 2,52,029 మంది ఓటు వేశారు. లెక్కింపు సమయంలో 28,686 ఓట్లను చెల్లనివిగా అధికారులు గుర్తించారు. అంటే 2,23,343 ఓట్లను లెక్కించారు. మొత్తం 11 రౌండ్లలో లెక్కింపు జరగగా మొదటి 5 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 6, 7, 8, 9 రౌండ్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి దూసుకొచ్చారు. మళ్లీ 10, 11 రౌండ్లలో అంజిరెడ్డి ఆధిక్యం ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీకి 75,675 ఓట్లు, కాంగ్రెస్కు 70,565 ఓట్లున్నాయి. ఇక బీఎస్పీ అభ్యర్థికి 60,419 ఓట్లు పడ్డాయి. దీంతో ఫలితం ఎటూ తేలకుండా ఉండిపోయింది. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు జరిపి అధికారులు అభ్యర్థులు ఎలిమినేషన్ చేశారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ పడ్డాయి. కానీ మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ కొంతమేర ఆధిక్యంలో ఉండడంతో కమలం పార్టీ విజయం సాధించింది. 5,106 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని అన్నారు. కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారని అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ లోపలనే అతి ప్రాముఖ్యమైనటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలను మీరు గెలుచుకున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది దేనికి రెఫరెండ్గా భావించవచ్చు? తప్పకుండా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నిజంగా ఇంత మంచి ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలందరి తరఫున. ఎందుకంటే డబ్బుల ద్వారా గెలుద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అప్రజాస్వామికంగా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కానీ ఓటర్ మహాశయులు ప్రజాస్వామ్యం గెలిపించారు. డబ్బుల ద్వారా మా ఓట్లు కొనలేరు అని చెప్పి ఇలా గుణపాఠం చెప్పారు. చెంప చెల్లుమనే విధంగా తీర్పునిచ్చారు. కాబట్టి అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం, విశ్వాసంతో ప్రజలు ఓటేశారు. మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించిన బట్టి మాకు తీర్పునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ ఎన్నికల లోపల కూడా మతాన్ని రెచ్చగొట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ మీద ప్రెస్ మీట్లు కూడా పెట్టింది. ఈసీ కూడా ఫిర్యాదు చేసింది. అంటే ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు ఏమైంది? మరి ప్రజలు ఏం తీర్పిచ్చారు? అలా ప్రజలు ఏం తీర్పిచ్చారు? అలా మా వాదన కరెక్టు. అంటే మీరు 10% ముస్లింలు బీసీలో గుర్తిస్తే మేము సమర్థించాలా? మీరు రంజాన్కు వాళ్ళ పండుగలకు ఎగ్జామ్షన్ ఇస్తే మీరు సమర్థించాలా? ఏడు మా అయ్యప్ప స్వాములు ఏడవేరు? మా జనస్వామి ఏం తప్పు చేసిండు? మా అయ్యప్ప ఏం పాపం చేసిండు? మా తల్లి అమ్మవారు ఏం పాపం చేసింది? మాకు ఎందుకు ఎగ్జామ్షన్ ఇయ్యరు అని మేము అడిగినాం. తప్పేమున్నది? ఇవాళ 10% ముస్లింస్ కలిసి బీసీలో గుర్తిస్తే బీసీల పరిస్థితి ఏంది? బీసీల భవిష్యత్తు ఏంది? ఇవాళ 4% కాంగ్రెస్ పార్టీ బీసీలను గుర్తించి రిజర్వేషన్ కల్పిస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందువుల పరిస్థితి ఏంది? బీసీల పరిస్థితి ఏంది? ఇవాళ 10% ముస్లిం బీసీలో గుర్తిస్తే హిందూ సమాజం పరిస్థితి ఏంది? రేపు మా హిందువులు అనేటువంటి బీసీలలో యువత పరిస్థితి ఏంది? చదువుకునే పిల్లల పరిస్థితి ఏంది? రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది? దాన్ని గుర్తించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ విధానాలు తప్పు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతుష్టిక విధానాలు మేము వ్యతిరేకిస్తున్నామని గుర్తించిన తర్వాతనే మాకు ఓటేసి గెలిపించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ ఎన్నికలు వారికి గుణపాఠం అని అనుకుంటున్నారు? తప్పకుండా గుణపాఠం. ఈ ఎన్నికలు మాకు మోడీ గారి యొక్క చరిష్మా, కేంద్రం ఇచ్చిన నిధులు, కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత, మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. మేము ఎట్టి బస్సులో ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పంపించకుండా రాబోయే రోజు ఇట్లా ఫైట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి చివరగా మీరు? అంటే దీని ద్వారా మీకు వాళ్ళకు గుణపాఠం జరిగింది కదా, ఏం చెప్తారు? తప్పకుండా మీ పద్ధతిని మార్చుకోండి.
మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. అబద్ధాలు చెప్పుడు బంద్ చేయండి. కేంద్రాన్ని తిట్టుడు, మోడీ గారిని అవమానపరచుడు ఫస్ట్ బంద్ చేయండి. అది బంద్ చేస్తే ఇంతో అంతో ప్రజల్లో విలువ ఉంటుంది. మేము ఇంకా అబద్ధాలతోనే మేము కాలం గడుపుతాం, టైంపాస్ పాలిటిక్స్ చేస్తాం, ప్రజల దృష్టి మళ్ళిస్తాం అని చెప్పి ఇలా మీరు అదేవిధంగా అదే పందం కొనసాగిస్తే మీకు ఇంకా అతి తక్కువ సమయంలోనే గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. 6 గ్యారెంటీలు కానీ మిగతా హామీల మీద మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? తప్పకుండా మేము పోరాటం చేయమని ప్రజలు మాకు తీర్పునిచ్చారు కాబట్టి ఆ ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని పంపించుకుంటే అదే పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. ఇది మొత్తానికైతే ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు ఈ ఎన్నికలు గుణపాఠమయ్యాయి. రానున్న రోజుల లోపల ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఈ ఎన్నికల ద్వారానైనా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గుణపాఠంగా భావించి పద్ధతి మార్చుకోవాలని చెప్పి అయితే బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కన్మేర్ నుండి.